भाई हाँ भाई प्लीज सीट सर का ले మీరు ముందుకు వెళ్తున్నారు ఓపెన్ చేస్తారా भाई हाँ भाई प्लीज सीट सर का ले ఒక నిమిషం ఉండు ఇంకా వెనకాల రండి సారీ ఇంకా వెనకాల చూసుకో ఈరోజు పొలంనేరు పట్టణంలో టవర్ క్లాక్ దగ్గర ఫ్రీ మొబైల్ ఛార్జింగ్ సోలార్ నుంచి కూడా పవర్ని తీసుకొని 24 అవర్స్ ఏ టైంలో కానీ మొబైల్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉండేటువంటి దాన్ని ఈరోజు మన పొలంనేరు పక్కన మురుగులో ఉన్నటువంటి పవన్ కుమార్ ద్వారా వాళ్ళ ఆలోచనతో ఇక్కడ దాన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది నిజంగా కూడా చాలా అవసరం ఉండేటువంటి సబ్జెక్ట్. ఎందుకంటే చాలామంది ఎంతోమంది బయట తమిళనాడు నుంచి బయట దూర ప్రాంతం నుంచి బస్ స్టాండ్కి వస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువ విలేజెస్ నుంచి కూడా వస్తారు. ఎవరికైనా సడన్గా మొబైల్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత పక్కన ఎక్కడ మొబైల్ ఛార్జింగ్ చేసుకోవాలన్నా పక్కన షాప్స్లో కానీ ఎవరు కూడా అలౌ చేసే పరిస్థితి లేదు. అర్జెంటుగా ఎవరికైనా ఫోన్ చేసుకోవాలన్నా లేదంటే అర్జెంటుగా ఎక్కడైనా పూర్తిగా మొబైల్ పవర్ షట్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలనే అవకాశం ఈ ప్రాంతంలో లేదు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఇది చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం. దీన్ని పవన్ కుమార్ ఇక్కడ చేయడం అనేది నిజంగా కూడా అభినందించేటువంటి సందర్భం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క మొబైల్ ఛార్జింగ్ యూనిట్ని మొత్తం అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి దాదాపు 9 మొబైల్స్ ఒకేసారి ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల మొబైల్స్ ఏదైతే ఐఫోన్ కావచ్చు, మిగతా శాంసంగ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నీ కూడా మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి ప్రతి చోట 3 సపరేట్ అయినటువంటి కనెక్టివిటీస్ ఉన్నాయి. కాబట్టి దాని ద్వారా మొత్తం అన్ని రకాలైన ఫోన్లు కూడా మనం ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సౌలభ్యాన్ని మొత్తం అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి మీ ద్వారా రిమోట్ స్టిక్ అట్లేదు మొబైల్ ఫస్ట్ మొబైల్ ఐఫోన్ ఎమర్జెన్సీ వాడుకోవచ్చు. సరే ఇప్పుడు నేను అన్ని చోట్ల నేను రాలేదు కదా, నేను వచ్చే చోటుకే వస్తాను. అలాగనే తీయాలి. తీసుకోండి 2 గంటలు కాకపోతే వినయ్ రా వినయ్ ఇచ్చేవాళ్ళు ఇస్తారు. మా రెస్పాన్సిబిలిటీ
వాళ్ళు వచ్చిన వాళ్ళు జస్ట్ ఫోన్ చేసేదానికి ఉత్సాహపడతారు. సేమ్ నేను ఇక్కడ చాలా మంది చూసాను, ఇక్కడ దిగేసి షాపులో పోయి అడుగుతుంటా ఉంటాను, మొబైల్ ఛార్జింగ్ కావాలని అడుగుతుంటాను. అలా అడిగితే ఇవన్నీ చూసి సరే మన పల్లెల్లో ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు నా, మన బయట ఎడలో ఉంది కానీ మన ఏరియాలో ఎక్కడ లేదు. ఫస్ట్ ఒకటి అంటే కరెంట్తో ఉంది, సోలార్తో మనకు పవర్తో అయితే చాలా ఉన్నాయి. మనం సోలార్తో డిపెండెన్స్ లేదు కదా, బోర్డు పెట్టాలి, పవర్ ఎందుకు పెట్టారనేది మొబైల్ బోర్డు పెట్టి తెలుస్తుంది. లైట్ అయితే వస్తుంది, ఇంకా పల్మేరులో ఇంకా 4-5 కార్యక్రమాలు అనుకుంటానన్నా. కొంచెం ఫుడ్ కోర్ట్ ఒకటి పెట్టున్నాను, ఎవరైనా అన్నం టవర్ క్లాక్ ఇవన్నీ కూడా. అంటే నా ఉద్దేశం ఏమంటే డిజిటల్ పల్మేరు చేయాలనేసి ఒక కొంచెం స్టార్ట్ చేశాను. రెడీ